హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 3 రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇక పండగలు అనేటివి రావడం వల్ల టోటల్గా మనం బాడీ రిలాక్స్ అవుతుంది, రీఛార్జ్ చేసుకుంటుంది. తిరిగి మన ఈ యొక్క కాంపిటీషన్ ఫీల్డ్లో తిరిగి ఉత్సాహంగా మనకు మైండ్ అనేది చురుకుదరంగా పనిచేస్తుంది. అందుకనే అప్పుడప్పుడు కూడా ఇక పండుగలు కూడా మనకు ఉండాలి. అవి ఇక బ్రేక్స్ లాంటివి చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట మనకు. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి ఇక సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క వీడియోలో మనం మరి ఏపీపీఎస్సీ క్యాలెండర్ అయితే రాలేదు 12th. మరి ఇప్పుడు కోర్టు జాబ్స్కి నోటిఫికేషన్ కూడా వస్తుందా రాదా అని చాలామంది డౌట్ పడుతున్నారనమాట, నాకు మెసేజ్ చేస్తున్నారనమాట. అదే మాదిరిగా సార్ ఎస్సీ వర్గీకరణ అంటున్నారు, ఇక ఎస్సీ వర్గీకరణ వల్ల ఇక నోటిఫికేషన్ లేట్ అంటున్నారు, డీసీ కూడా అందుకే పోస్ట్పోన్ అయిందంట. మరి ఇవి కోర్టు జాబ్స్కి ఎంతవరకు ఇక ఎస్సీ వర్గీకరణ అనేది మనకు అడ్డంకి కాబోతూ ఉంది. అదే మాదిరిగా ఎన్ని పోస్టులు ఉంటే మనకు అవకాశం ఉంది, ఏజ్ గురించి అయితేనేమి, క్వాలిఫికేషన్ గురించి అయితేనేమి, ఎగ్జామ్ అయితేనేమి, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితేనేమి ఏమైనా మార్పులనే ఉన్నాయా? ఎందుకంటే మరి ఇటీవల కాలంలోనే మనకు తెలంగాణ హైకోర్టు నుంచి కూడా మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లోకి ఏపీకి తేడా ఉందా? మరి తెలంగాణ హైకోర్టు లాగా ఏపీహెచ్సీలో కూడా ఇంటర్వ్యూ ప్రవేశపెట్టబోతున్నారా? గత 2 సార్లు మనకు ఎగ్జామ్ 2 సార్లు మనకు ఇంటర్వ్యూ లేదు. మరి ఇప్పుడైనా కొత్తగా పెట్టబోతున్నారా లైక్ తెలంగాణలాగా? కేవలం స్కిల్ టెస్ట్ ద్వారానే ఇక తెలంగాణలో కొన్ని పోస్ట్ భర్తీ చేస్తున్నారు. మంది కూడా ఆ విధంగా ఉంటుందా? ఓకే, మరి ఖాళీ సంఖ్య ఎంతవరకు ఉండేది చూస్తున్నాం. మరి ప్రిపరేషన్ ఎట్లా మొదలు పెట్టాలా అనేది ఈ యొక్క వీడియో మనం చూడబోతున్నాం. చూడబోయే ముందుగా మీకు మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క కోర్స్ కాస్ట్ యాక్చువల్గా మనకు 1499 రూపీస్ ఉండేది. ఈ 3 days మాత్రం ఏం చేస్తున్నామంటే మనం కేవలం 300 రూపీస్కే కోర్స్ అనేది మీకు లాంచ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మనకి యాప్కి లింక్ ఉంది. మీకు లింక్ క్లిక్ చేసుకొని మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం కోర్స్ అనేది ఒకసారి చూడండి. రియల్గా నాకు యూస్ఫుల్ అవుతుందా లేదా, మీకు యూస్ఫుల్ అనుకుంటేనే మనకి కోర్స్ పర్చేజ్ చేయండి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనం కంప్లీట్గా ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మ్యాక్సిమం లెవెల్లో తీసుకురావడం జరిగింది. గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ, దాంట్లో వొకాబులరీ కూడా ఒక స్పెషల్గా ఆంటోనిమ్స్, సినానిమ్స్, వన్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ప్రేజెస్, స్పెల్ చెక్, వాటికి వీడియోస్, వాటికి ఎగ్జామినేషన్స్, తిరిగి ఓవరాల్గా టెస్టులు ఇంగ్లీష్ మీద. అదే మాదిరిగా ఇంకా జీకే కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జీకేలు మీకు అన్ని వీడియోస్ కనిపించవు. ఇంకా పండగ తర్వాత ఇక ఇంగ్లీష్ మాదిరే జీ కూడా ప్రవేశపెట్టబోతున్నాం. చాప్టర్ వైజ్ లేటెస్ట్ అప్డేట్స్, అదే మాదిరిగా ఎగ్జామినేషన్స్, ఓవరాల్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ కూడా మనం యాప్లో మనం ప్రవేశపెట్టబోతున్నాం. మరి అసలు కోర్సు కొనాలంటే అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా ముందు ఫస్ట్ మనకు దాని మీద నమ్మకం ఉండాలా. నేను మీకు వివరిస్తాను, రండి చూద్దాం. చూస్తే ఇక్కడ ఏపీపీఎస్సీ క్యాలెండర్ అయితే రాలేదు జనవరి 12th. కానీ మీరు గమనించండి, కోర్టు జాబ్స్కి ఏపీపీఎస్సీకి ఎప్పుడు కూడా లింక్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు 2 ఎగ్జామ్స్ కావడం జరిగింది ఏ కోర్టు ద్వారా. ఇనిషియల్గా అయితే ఏపీ హైకోర్టు రావడం జరిగింది. తర్వాత ఏపీ హైకోర్టుతో పాటుగా జిల్లా కోర్టుల్లో కూడా జాబ్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా 2 జాబ్స్ రాబోతున్నాయి. ఏపీ హైకోర్టులో రాబోతున్నాయి, జిల్లా కోర్టులో కూడా రాబోతున్నాయి. ఎందుకంటే పోయినసారి చాలా జాబ్స్ మిగిలిపోయినాయి, వాటికి అదనంగా కొంత రిటైర్మెంట్ జరిగింది, ఇంకా పోస్టులు యాడ్ అయినాయి. కాబట్టి నోటిఫికేషన్ రావడం పక్క ఏపీపీఎస్సీకి సంబంధమే లేదు, పోల్చగా మాకండి. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, ఏమైతే వేకెన్సీతో ఉన్నాయో వాటిని అట్లే పెట్టుకోకుండా మీరు ఫిలప్ చేసుకోండి, ఎందుకంటే కేసులు పెండింగ్ పడిపోతున్నాయి, స్పీడప్ చేయండి అని సుప్రీంకోర్టు గారు చెప్పింది. కాబట్టి మన తెలంగాణ హైకోర్టు నుంచి కూడా దాదాపు 1673 పోస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు కూడా ఇంకా రాబోతూ ఉంది. మరి ఎస్సీ వర్గీకరణ అనేది దీనికైనా ఆటంకం అంటే కానే కాదు. సో ఎస్సీ వర్గీకరణకి దీనికి సంబంధమే లేదు. అదేంటి సార్, డీసీ అయిపోయింది దానికి కదా అనుకుంటారేమో. సో అదంతా రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటిది. డిఎస్సి వేల ఉద్యోగాలు ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఆపోనెంట్ చెప్పడం జరిగింది, గవర్నమెంట్ మాట వినింది. కానీ ఇక్కడైతే మాత్రం ఏపీ హైకోర్టుకి అయితే మాత్రం ఎస్సీ వర్గీకరణ అనేది అసలు అడ్డంకే కాదు. యాజ్ యూజువల్గా ఏమైతే ఉందో రూల్స్ ఆ ప్రకారం పోతారు తప్పితే వీళ్ళు మళ్ళీ తిరిగి కమిటీ రిపోర్టర్లు అంతా ఏం పట్టించుకోరు. ప్రజెంట్ ఉన్న ప్రకారం వెళ్ళిపోతారు. సో రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ చూసుకుంటారు, తర్వాత మళ్ళీ కొత్త దానికి చూసుకుంటారు. ప్రజెంట్కి అయితే మాత్రం పాత రూల్ ప్రకారంలోనే ఏపీ హైకోర్టు జాబ్స్ అనేది ఫిలప్ చేయబోతున్నారు. తర్వాత ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అనుకో డౌట్ ఉంది. ఖచ్చితంగా మిత్రులు 2000 అయితే తగ్గవు, 2000 అయితే తగ్గవు, 3000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంత అని చెప్పను. ఎందుకంటే మనకి ఇప్పుడే కోర్టుల్లో అన్ని రకాల జిల్లా కోర్టులో కూడా ప్రమోషన్స్ అయితే అయిపోయింది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం లిస్టింగ్ తీస్తున్నారు.
మరి ఏజ్లో అయినా మార్పు ఉందా అంటే ఇక్కడ చాలా డౌట్ పడుతున్నమాట సార్ ఏజ్. ఎందుకంటే ఏజ్ మీరు గమనించండి, తెలంగాణ హైకోర్టులో ఏజ్ ఏమి ఇచ్చారు మనకు 18 to 34 ఇచ్చారు, 18 to 34 ఇచ్చారు. మరి ఏపీలో ఇదే ఉంటుందంటే మరి ఇది కాదు మిత్రులు, అసలు కానే కాదు. కొందరు యూట్యూబ్ వాళ్ళు కూడా మనకు ఏజ్ ఏపీకి 35 ఉంది అని పిల్లలు కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు తప్పితే మనకైతే మాత్రం పాత విధానంలోనే మనకు 18 నుంచి 42 వరకు ఉంది, 18 to 42 వరకు ఉంది. ఈ ఏజ్ తగ్గించే ప్రసక్తి పెంచే అవకాశం ఉంది కానీ తగ్గించే అవకాశమే లేదు. మీరందరూ అయితే మాత్రం ఏజ్ 42 అని మీరు ఫిక్స్ అయిపోండి, ఏజ్ వచ్చేసి 42 ఫిక్స్ అయిపోండి. కాబట్టి ఏజ్ గురించి ఏది క్వాలిఫికేషన్ ఉన్న మార్పులు ఉన్నాయి ఏం లేవు మిత్రమా. క్వాలిఫికేషన్స్ కూడా మనకు 7th క్లాస్ ఉంది, 8th, 9th, 10th వరకు ఒకటి కేటగిరీ, అంటే 10th పాస్, ఇంకా తర్వాత పాస్ కాకూడదు అయితే సబార్డినేటు, డ్రైవర్సు అవి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వాటికి ప్రాసెస్ సర్వర్ అనుకోండి 10th పాస్ అయి ఉండాలా, కానీ ఆ పైన కూడా పాస్ అయి ఉండవచ్చు, కానీ సబార్డినేట్కి అయితే మాత్రం పాస్ కాకుండా ఉండాలా. మిగతాటివి డిగ్రీ, కొన్ని మళ్ళీ టైపిస్ట్, కాపిస్ట్, కొన్ని ఇంటర్మీడియట్ ఉన్నాయి. అయితే ఏది ఏమైనా తెలంగాణ హై ఏజ్ కానీ తెలంగాణ క్వాలిఫికేషన్స్ ఏదైనా తెలంగాణ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితేనేమి ఏపీకి వర్తించదు, ఏపీకి వర్తించదు. మందే వాళ్ళదే. మనకైతే ప్రాసెస్ సర్వర్కి మనకు జీకే ఇంగ్లీష్తో పాటుగా మనకు రీజనింగ్ ఉంది, కానీ తెలంగాణ హైకోర్టులో ఎక్కడ కూడా మనకు రీజనింగ్ లేదు. వారికి ఇంటర్వ్యూ ఉంది, ఏపీలో ఇంటర్వ్యూ కూడా లేదు. ఇది మీరు గమనించండి. కాబట్టి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అయితేనేమి సిలబస్ అయితేనేమి మనకు ఎటువంటి మార్పులు లేవు. దీన్ని మీరు బాగా గమనించండి. అయితే ఏపీజీసీలో కూడా ఇంటర్వ్యూని ప్రవేశపెడుతున్నారంటే లేదు, మనకి ఇంటర్వ్యూ లేదు. బట్ అయితే మరి గతంలో కూడా తెలంగాణ హైకోర్టులో ఇంటర్వ్యూ ఉన్నింది, మనకైతే లేదు. 2 సార్లు వచ్చిన నోటిఫికేషన్ వరకు 2 సార్లు ఇంటర్వ్యూ లేదు, కానీ తెలంగాణలో అయితే మాత్రం ఇంటర్వ్యూ ఉంది. వాళ్ళు తిరిగి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. కేవలం స్కిల్ టెస్ట్ ద్వారానే కొన్ని పోస్ట్ ఉన్నాయి వాళ్ళకు, టైపిస్టు, కొన్ని కాపీస్టు, ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారానే, ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. కొన్నింటికి తెలంగాణలో ఏముంది, మనకు ఎగ్జామ్ ఉంది, స్కిల్ టెస్ట్ ఉంది, ఇంటర్వ్యూ కూడా కొన్ని ఉన్నాయి, కానీ మనకైతే అట్లా లేదు. కంప్లీట్గా మనకు ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్. తెలంగాణలో మనకు మళ్ళీ ఏముంది, మనకు కొందరికి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంది, మనకైతే కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్. కొన్ని రకాల జాబ్స్కి రీజనింగ్ ఉంది, ఇంకా కొందరికి స్కిల్ టెస్ట్ సపరేట్, మళ్ళీ స్కిల్ టెస్ట్ ఉంది, ఇంటర్వ్యూ అయితే లేదు. ఇది ఏపీ యొక్క ప్యాటర్న్. అంటే 2022-23 మనకి ఏమైతే వచ్చిందో నోటిఫికేషన్ సిలబస్ ప్యాటర్న్ అదే విధంగా తిరిగి ఉండబోతూ ఉంది. మరి కాళ్ళు చెప్పడం జరిగింది. ప్రిపరేషన్ అయితే మీరు మొదలు పెట్టండి, దీనిలో ఎటువంటి డోకా లేదు, ఖచ్చితంగా వచ్చి తీరుతూ ఉంది. సార్ అయితే మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉంది? మరి మీరేమో అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ అయిపోయి మరి జనవరి అన్నారు. ఎస్, డిసెంబర్లో మనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే కాల్ చేసితే వాళ్ళు చెప్పింది ఏమంటే మనకు ప్రమోషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. ఈ దాని రావడానికి 2 to 3 months పట్టచ్చు అని అక్కడ పనిచేసే మేడమ్స్ గారు చెప్పడం జరిగింది. మనం ఫోన్ చేస్తే అంటే చెప్పినప్పుడు డిసెంబర్లో చెప్పినారు. కాబట్టి మరి ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మనకు జనవరి 1st week ప్రమోషన్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వల్ల హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి మరి మనకి ఈ మంత్ ఎండింగ్ అయిన తర్వాత ఈ లోపల అన్నీ కూడా సర్దుబాటు దొరుకుతాయి అనమాట. అంటే ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, జిల్లా కోర్టు అని, హైకోర్టు అని అయిన తర్వాత ఫిబ్రవరిలో మాత్రం మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. మీరు ఒకటి గమనించండి, నోటిఫికేషన్ రావడం మీద పక్కా, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఏపీఎస్సీకి దీనికి సంబంధం లేదు, ఏజ్కు క్వాలిఫికేషన్ దీనికి సంబంధం లేదు. హైకోర్టే మిగతా జాబ్సే. కాబట్టి మీరు సిలబస్ చాలా దండిగా ఉంది. మీరు ఏదో రోజు అనుకుంటున్నారు ఓన్లీ జీకే ఇంగ్లీష్ కదా అనుకుంటున్నారు, చాలా దండిగా ఉంది. అది చెప్పాలంటే మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి సిలబస్ చూడండి. ఇంగ్లీష్ ఎంతో ఉంది, వ్యాస్ట్ సిలబస్. అదంతా ప్రిపరేషన్ కొనసాగించాలని కూడా మీకు కనీసం 4 నెలలు పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆఫర్ అయితే గోయింగ్ ఆన్ మన ఉత్తమ్ అకాడమీ యాప్కు. సో 1500 రూపీస్ కేవలం 3 days మాత్రం ఉంటుంది. కానీ మీరు ఇమ్మీడియట్గా మనకి యాప్లో కోర్స్ పర్చేజ్ చేయండి. మీకు అన్ని రకాలుగా ఇంగ్లీష్ కావచ్చు, జీకే కావచ్చు, ఏపీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏపీ జాగ్రఫీ కావచ్చు, అన్ని రకాలుగా మీకు ఎంత అవుతే అవసరమో అన్నీ కూడా చెత్త డంప్ చేయకోకుండా ఏం అవసరమో అదే మీకు పెట్టబోతున్నాం. కొంచెం బియాండ్ ఆలోచించి అన్నీ కూడా మీకు పెట్టబోతున్నాం. ఇది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ కదా మీకు కాల్ చేయండి, 8688080880 మీకు కాల్ చేయండి. మరి మీకు ఎవరికైనా సరే ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే, మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే 16th January 2025 నుంచి మనకు టర్నింగ్ పాయింట్ కడప నందు బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, ఆఫ్లైన్ కోచింగ్ అనమాట. సో మరి ఇది మీకు మిస్ అయితే మళ్ళీ 20th January 2025 నాడు 2 బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ కాల్స్ ఉంటే మనకి బ్యాచ్లో జాయిన్ కండి. మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాసెస్, ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ ప్రిపరేషన్ అన్నీ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే మాదిరిగా
ఎంత అవసరమో అంతా కూడా మీకు మేము నేర్పిస్తాం, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది, క్లాసెస్ కూడా ఎక్సలెంట్గా మీకు అద్భుతంగా మీకు ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ.